ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన ఈవెంట్ అయితే వచ్చేసింది, మనీ పర్స్ మీటప్ 2022. మనీ పర్స్ టీమ్ అంతా అయితే చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఈవెంట్ నుంచి 1 వీక్ 2 వీక్స్ నుంచి చాలా ప్రిపరేషన్స్లో ఉన్నాం. ఫైనల్లీ మీటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి మన ఫాలోవర్స్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం వాల్యూ యాడ్ చేసాం అనేది తెలుసుకుందాం పదండి. ఫైనల్లీ ఆడిటోరియం దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. అండ్ మనం ఉన్న ఫాలోవర్స్తో మనం ఆల్మోస్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. వాళ్ళకి మనీ పర్స్ ఏ విధంగా వాల్యూ యాడ్ చేసిందో తెలుసుకుందాం రండి. ఇక్కడ చూస్తే మనం మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్తో ఉన్నాం. మీ పేరు? నా పేరు వాసుదేవ్. వాసుదేవ్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను, మణికొండ. ఓకే. అండ్ మనీ పర్స్ అసలు ఏ విధంగా మీకు వాల్యూ యాడ్ చేసింది అనేది మీ లైఫ్లో ఏమైనా చెప్పగలరా? నేను యాక్చువల్లీ ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సిన్స్ 8 years. బట్ 2020 డిప్ తర్వాత ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా యూట్యూబ్. సో మనీ పర్స్ నాకు దొరికింది. అక్కడి నుంచి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉన్నాయి ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. సో అక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను మనీ పర్స్ నుంచి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో మీరు రోజు న్యూస్ ఫాలో అవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు? మనీ షో చూడకుండా నాకు ఒక్కరోజు కూడా అవ్వదు. ఒక్కసారి సండే, ఎవ్రీ సండే వస్తుంది కదా ఆస్క్ మనీ పర్స్ షో. ఆ మనీ పర్స్ షో నేను కరెక్ట్గా 11ంటికి చూడకుండా 11:20 అవ్వదు. ద బెటర్ థింగ్ హియర్ ఈజ్ సో జస్ట్ ఆ స్టాక్ కొని ఈ స్టాక్ కొను అని సాయన చెప్పాడు. సో బట్ ద థింగ్ ఈజ్ హీ గివ్ ది కోర్ ఫండమెంటల్ అండ్ ఆల్సో స్టాక్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, సో వెదర్ ఇట్స్ ఎ వాల్యూ స్టాక్ ఆర్ నాట్. సో హీ గివ్స్ ద డీటెయిల్ నాలెడ్జ్ రాదర్ దాన్ జస్ట్ అది కొను ఇది కొను అని. ఈ రోజులలో ఎవరికి కూడా అంటే హానెస్టీ అనేది చాలా తక్కువ. బట్ వాట్ ఐ ఫౌండ్ ఈజ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్, అంటే హీస్ ఎంటైర్ టీమ్ అండ్ అదర్ థింగ్స్ దే ఆర్ హానెస్ట్ టు ద కోర్స్. ఐఎమ్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్. నాట్ ఓన్లీ మీ బట్ హీ మేడ్ అదర్స్ ఆల్సో. నేను ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవ్వడానికి ఈ ఛానల్ చాలా ఉపయోగపడింది. పర్టికులర్లీ మా పాప భవిష్యత్తు కోసం నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా మటుకు నేను సాయి అన్న చెప్పిన టిప్స్ అలా ఫాలో అవుతూ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఈక్విటీస్ కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ద తెలుగు పీపుల్. మా ఆఫీస్లో కూడా చాలామందికి ఏమైనా డౌట్స్ వచ్చినా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ రిఫరింగ్ దిస్ YouTube channel. It's like a gift for the Telugu audience actually. I tried for the paid subscription also, but I did not get this much content actually. ఈరోజు యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ నేను నా అనుభవంతో చెప్తున్నాను మనీ పర్స్ అనేది ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే ఛానల్. వాల్యూ యాడ్ అంటే అప్పటి వరకు నెగిటివ్లో ఉన్నది పూర్తిగా. ఒక్కసారి అన్న చెప్పిన వీడియోస్ అన్ని చూసి ఆ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత రైట్ నౌ మై పోర్ట్ఫోలియో ఈజ్ ఇన్ పాజిటివ్. నేను ముంబై నుంచి వస్తున్నాను. సో ఎక్సైటెడ్, లోపల ఏం చెప్తారు ఏంటి కొత్తవి ఏం నేర్చుకోగలం అని చెప్పి. లైక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద కోర్ టీమ్ ఆఫ్ మనీ పర్స్. ట్రేడింగ్ కొన్ని చేసి ఈజీగా నష్టపోయాను అన్నమాట. తర్వాత నాకు అర్థమైందంటే సాయన వీడియోల ద్వారా ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్ ఆప్షన్ అని అనిపించింది నాకు. సో ట్రేడింగ్ అనేది స్టాప్ చేసి ఇన్వెస్టింగ్ చేస్తున్నాం. దీనివల్ల నాకు మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ వచ్చింది. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ మనీ పర్సన్. మెనీ థింగ్స్ లైక్ రిటైర్మెంట్ ప్లాన్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, చాలా వాటి గురించి వెళ్ళి ఫైనాన్షియల్ లిటరసీ అనేది నాలో ఇంతకుముందు కంటే ఈ మనీ పర్స్ ఛానల్ ఫాలో అవ్వడం ద్వారా చాలా పెరిగిందండి. నేను మాటలో చెప్పలేను అనమాట ఈ వాల్యూ మనకి ఎంత, ఈ ఛానల్ అనేది మనకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నది. నాకు తెలిసి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్కడ కొన్ని చోట్ల పే చేసి కూడా వాళ్ళు మనకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఆ కంటెంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఇక్కడ అనేది మనకు చాలా జెన్యూన్గా, రియాలిటీగా మనకు చాలా ఎక్కువగా అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేనైతే ప్రతిరోజు వెయిట్ చేస్తుంటాను 5 o'clock వీడియో వస్తుందనేసి. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు మనీ పర్స్ టీమ్ కలడానికి. వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ సబ్స్క్రైబర్స్ లైక్ యూ అండి. థ్యాంక్స్. టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. హాల్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. సో అసలు మనీ పర్స్ మీటప్ 2022ని చాలా సక్సెస్ చేశారు. చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, చాలా లైఫ్స్ని ఇంపాక్ట్ చేసిందని అర్థమవుతుంది. మాకు కావాల్సింది కూడా అదే. మేము డే అండ్ నైట్ ఎఫర్ట్స్ నేను చూస్తుంటాను ఎంత కష్టపడతారో సాయన్న కానీ మా టీం అంతా కానీ. సో ఆ ఎఫర్ట్స్ ఈరోజు ఎంతమంది ఫ్యామిలీని గ్యాదర్ చేసింది అనేది ఆ కల్లారా చూసాం. సో ఇట్స్ రియలీ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫాలోయింగ్ మనీ పర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ పర్స్. ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. మీరంతా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారో టీమ్ మొత్తం అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ మన స్పీకర్స్ కూడా, అందరూ గెస్ట్ స్పీకర్స్ కూడా వచ్చేసారు. సో వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేద్దామా? కానీ నేను ఒక స్ట్రాంగ్గా నమ్ముతాను. అదేంటంటే మన మనసులో నిజంగా ఇక్కడ కనుక గట్టిగా అనుకుంటే అది జరుగుతుంది అంటారు. ఈరోజు నేను ఈవెంట్కి వచ్చేసరికి 8,40,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మన మనీ పర్స్కి. సో 8,40,000 మంది గట్టిగా అనుకుంటే ఎందుకు
జరగాలి కదా, అదే కదా ఈరోజు మన ఈవెంట్. నిజంగా టీమ్ అని కాదు, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు వాళ్ళందరూ తెలుసు. రైతర్ కావచ్చు, తేజ కావచ్చు, పరమేష్ కావచ్చు, వినాయక్ కావచ్చు, యశ్వంత్ కావచ్చు, ఇప్పుడు ఇంకొక అబ్బాయి కూడా సాయుధం జరిగాడు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. దే ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్. అన్నయ్య ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఫస్ట్ మన స్పీకర్స్ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసేస్తారు. సార్ ఐ నో మీ అందరికీ తెలుసు సార్. పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తుంది అన్నమాట. ఈరోజు నేను మీకు ఇదే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం వల్ల నాకేంటి లాభం అని చాలామంది అనుకోవచ్చు. రెండు సింపుల్ లాభాలు. ఒకటి, మీ ఖర్చు పెట్టే విధానాన్ని మార్చి మీ ప్రజెంట్ లైఫ్ని, ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఆస్తిని కూడబెట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఐ లవ్ స్టోరీస్. అండ్ మీలో చాలామంది ఆస్క్ ఎంతమంది ఫాలో అవుతారు? యూ నో ఐ లవ్ మూవీస్, రైట్? సో సినిమాల గురించి చాలాసార్లు మాట్లాడుతుంటాను. అండ్ సినిమాలు నాకు నచ్చేది బేసికలీ బికాస్ ఆఫ్ స్టోరీస్. సో నా ప్రజెంటేషన్ నిండా స్టోరీస్ అని నిండే ఉంటాయి, ఎందుకంటే మీకు గుర్తుండిపోద్దని. ఈ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మన మనీ బస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక ఫారెస్ట్కి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ పిక్నిక్కి. ఇక్కడ దగ్గరలో మనకు ఫారెస్ట్ ఏది ఉన్నది? నర్సాపూర్. ఓకే, ఇంకా దగ్గరలో వికారాబాద్ ఉన్నది. లెట్స్ సే వికారాబాద్ ఫారెస్ట్కి మనం అందరం కలిసి వెళ్తున్నాం. ఓకే, ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు జనరల్లీ ఏంటంటే ప్రతి గ్రూప్లోని హైపర్ యాక్టివ్ పీపుల్ ఉంటారు కదా. ఈ గ్రూప్లో కూడా ముగ్గురు హైపర్ యాక్టివ్ పీపుల్ ఉన్నారు, సునీల్, శాలిని, సురేష్. ఓకే, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఫారెస్ట్లో బస్సు ఆగగానే పరిగెత్తి లోపలికి వెళ్ళారు, సెల్ఫీలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దామని. సో ఫారెస్ట్లోకి వెళ్ళాక ఏముంటాయండి? యానిమల్స్ ఉంటాయి, జంతువులు ఉంటాయి. సో వాళ్ళకి ఒక పాపం ఓల్డ్ ఏజ్ టైగర్ కనబడింది, చాలా ముసలి టైగర్. బట్ టైగర్ని చూడగానే, ఏ ఓల్డ్ ముసలి టైగర్ అయినా యంగ్ టైగర్ అయినా, టైగర్ చూడగానే ఏం చేస్తాం? పరిగెడతాం. సో స్పీడ్గా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. నో, ఈ టైగర్ ముసలి కాబట్టి టైగర్ ఓన్లీ 15 km/h మాత్రం పరిగెత్తగలదు. ఇతని పేరేమో సునీల్. సునీల్ 10 km/h పరిగెత్తగలదు. సునీల్ తను ప్రొటెక్ట్ చేసుకోగలరా? లేడు. ఎందుకంటే టైగర్ తినేస్తుంది. టైగర్ తనకన్నా స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి టైగర్ చాలా తొందర తినేస్తుంది. నెక్స్ట్ శాలిని. శాలిని 15 km/h పరిగెత్తగలదు. టైగర్ కూడా 15 km/h పరిగెత్తగలదు. శాలిని తను ప్రొటెక్ట్ చేసుకోగలదా? కష్టం, ఎందుకంటే తను పరిగెడుతూనే ఉండాలి. ఆగితే పులి తినేస్తుంది. ఓకే, నెక్స్ట్ తిన్న పేరు సురేష్. సురేష్ 25 km/h పరిగెత్తగలడు. అండ్ టైగర్ ఓన్లీ 15 km/h పరిగెత్తగలదు. సో తను ప్రొటెక్ట్ చేసుకోగలరా? ఎస్. 1 hour తర్వాత టైగర్కిను అతనికి డిఫరెన్స్ 10 కిలోమీటర్లు వచ్చేసరికి ఆ గ్యాప్తో టైగర్ గివ్ అప్ ఇచ్చేయచ్చు. నా ఈ ఎగ్జాంపుల్లో టైగర్ ఏదైతే ఉన్నదో ఓల్డ్ ఏజ్ టైగర్, ఈ టైగర్ ఇన్ఫ్లేషన్ అయినట్టయితే సునీల్, శాలిని అండ్ అలాగే సురేష్ వీళ్ళు ముగ్గురు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, మీరు నేర్చుకునే లెసన్ ఏంటంటే, ఓకే టైగర్ కన్నా తక్కువ రిటర్న్, అంటే టైగర్ ఈజ్ ఇన్ఫ్లేషన్, టైగర్ కన్నా తక్కువ రిటర్న్ ఇచ్చి ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇన్ఫ్లేషన్ అనే టైగర్ మీ రిటర్న్ తినేస్తుంది. అదే టైగర్ని మ్యాచ్ చేస్తూ రిటర్న్ వచ్చి ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు జీవితాంతం పరిగెడుతూ ఉండాలి. మీరు ఆగితే అయిపోయారు. ఓకే, అదే టైగర్ని బీట్ చేస్తే దెన్ దట్ ఈస్ వేర్ యూ విల్ మేక్ వెల్త్. ఓకే, సో నెక్స్ట్ టైం ఎవరైనా మీకు ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేసినట్టయితే మీరు వాళ్ళని అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా చేయదా? ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తేనే మనం ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే ఇగ్నోర్ ఇట్. ఈ ప్రెజెంటేషన్ తర్వాత మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఈ వీకెండ్లో ఇంప్లిమెంట్ చేసి, ఓకే ఈఎంఐలో డిస్కౌంట్లు వస్తున్నాయి, దివాళీలో డిస్కౌంట్లు వస్తాయి కదా, ఈ డిస్కౌంట్లో ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ 0 cost ఈఎంఐలో అప్పుల అప్పారాలో కొనకుండా బడ్జెట్ పద్ధతులు అవ్వలో సరిగ్గా చేసుకుని శ్రీమంతులు అవ్వాలని కోరుకుంటే ఆ మండే I would like to welcome Neil sir onto the dais. Hi everyone. So I feel like the batsman who comes after Sachin Tendulkar comes to play. I don't think anyone can repeat what he does. So anyways, so first of all, thank you everyone for coming. I know it's a weekend, we're taking up your valuable time, so I'll try to keep it as short as possible, but we'll keep it as always impactful. Also, thank you for the Money Purse team for calling me. It's always a pleasure to come here.
So as I said, value investing, the old-fashioned way, is dead. We find so many value investors who are struggling. They buy holding companies, they buy companies which seem cheap, but they never actually end up creating wealth. Because as I said, this kind of investing used to work in the past, doesn't work in the present. So we do something called as special situations investing. Now, what are special situations? I think some of you follow my newsletter, right? Oh, good to know. So in special situations, different kind of things. One is demergers. Then you have something called delistings. You have promoters changing. You have reverse merger, arbitrage, rights issues, different kind of things. Now these are the things that companies do to unlock value. Now this is, in my opinion, the only way today to do value investing. This is the only way you can end up creating a lot of wealth for yourself by adhering to the value investing principles. What I can do is I can give an example. Everyone knows ITC, right? Now ITC is a well-known stock. It's cheap, it's nice, it's stable, and everybody knows. Whatever I know about ITC, you also know about ITC. And if anyone knows, 10 days ago, the chairman of ITC came on TV and they said, we are going to demerge the hotel business. Right? Anyone know about that? Yeah. So that's good, but it also has a set of challenges. Now, who buys ITC? These large funds who buy ITC, the blue chip funds, endowment funds. And why do they buy ITC? They all analyze the tobacco business, the cigarette business of ITC. Almost entirely all the profits come from there. So whoever wants that 10 rupees dividend, they have a view on the tobacco business. Does anyone buy ITC for the hotel business? Not a single person on the planet would think, oh, I like ITC hotels, let me buy ITC stock. ITC has a market cap of maybe nearly 4 lakh crores. But the hotel business, when it will list on its own, will trade at a valuation of not more than 2,000 crores. So Green Panel as a company, if you take it kada, was under a parent company called as Greenply. Greenply was holded by a lot of people. Actually, this situation happened. Greenply was holded by a lot of mid and small cap companies. They were interested in Greenply business. And they suddenly got an advantage of Green Panel. Tana demat account kochin tarvata, they started selling out this company. The big fund houses were not interested in it. They started selling. You know what valuations we got the company? Sir, aa roju, aa company, capex announce chesindo, capex announcement kuda kadu, capex ki payment chesindo, aa prices lo company availability undi. So if you are buying the company, ఇప్పుడు మనం టాటా మోటార్స్లో సార్ ఎంప్లాయీస్కి పే చేశారు సార్ 29,000 crores. We were getting 29,000 crores for employers and 29,000 crores for the working capital investment they have done. And company was available at 50,000 crores. Tell me, will you not buy? It's very simple kada, 2 lakhs crores already sales chesesindi. And that's the company you have to hunt for. So thanks for this time. Thanks Moneyverse team. Now let me welcome Siddharth sir. He knows mana mottam speakers the most experienced person. Thank you sir. Andarika namaskaram. So Sai has made me the oldest man, right? And the old people are generally wise. Am I right? We have heard we should do this, we should identify this company, we should look at this number, demerger, remerger, C merger, B merger, and then we'll find a company. And then the magic will happen, and then we'll become filthy rich. Then we'll buy our BMW. But the problem is very, very simple. The problem with the equity markets is very simple. When is the right opportunity to buy? We are very, very scared. Very, very scared. Isn't it? COVID 2020, anybody remembers
Somebody remembers 2018 ILFS fiasco? Small and mid caps, what happened, my brothers and sisters? It's very easy. Find this, do this. But when things go down by 40%, then what you need? Hey Ishwar, please save me. I will never do this again. I'll never do this again. Please, please. So then what is the solution? And this is the solution which I will talk about. I'll give you a very simple example. So Nestle. Do you know what is the most expensive milk costs in India? 1 liter. Anyone? What is the price of that milk, whether donkey or camel or cow or buffalo? What is that 1 liter milk? Maximum 100? Package it. How much will it cost? $5. Sir, not multiply. 5%. So 105. Package it. Dry it. First dry it. Drying another $5. Fortify it. Fortification, you understand? Another $5. Transportation, another $5. How much? 120. Make it 1/5. Make it 1/5. 120 divided by 5 is how much? $24. Now make a good yellow branding around it. Offer it in the market and just write one warning. Once you open this pack of 200 grams, do not use it after a month. Simple. So even if you take one time and open the pack, throw it afterwards. And at what price you are going to sell? 780 rupees. Thank you. Thank you so much. Q&A స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్నది ఇప్పటివరకు నేను మన టీంని అది ఇంట్రడ్యూస్ చేశాను, బట్ మా పేరెంట్స్ మీకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఆపర్చునిటీ దొరకలేదు. అమ్మా ఈరోజు రంగండి. Love you guys. Sorry. Okay. My next big guest rise that. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగడు, నేను చేద్దాం అనుకున్నానంటే వాడినే ఉంటాడు. తేజ రైస్ చందు తర్వాత జాయిన్ అయింది తేజ. సుమా అందరికీ తెలుసు కాబట్టి నేను జాబ్ నుంచి క్విట్ చేస్తాను అన్న తర్వాత ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. నెక్స్ట్ పర్మిషన్ అక్కడ గురు శిష్యులు ఇద్దరు. పరం చాలా తక్కువ మాట్లాడుతాడు, కొంచెం సెటైర్లు బాగేస్తాడు. అది కూడా తేజ అంటే ఇంకా ఇనాయత్ రావడానికి కొంచెం కష్టపడుతుంది. ఇనాయత్కి యాక్చువల్లీ ఒక లెగ్ ఉండదు, అయినా కూడా తను చాలా కష్టపడి ఎఫర్ట్ అయితే పెడతాడు. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ వస్తాయి కదా, రీసెంట్ జాయిన్ రైజ్ అలా బాగుంది. ఓకే 9 o'clock వస్తాడు, స్టార్ట్ చేస్తాడు, రాత్రి వరకు చేస్తూనే ఉంటాడు. దెన్ యశ్వంత్ దా ఈ మీటప్కి వన్ ఆఫ్ ది బ్రెయిన్ బిహైండ్ నాకు ఈ ఐడియా ఇచ్చిందే యశ్వంత్. లాస్ట్ రీసెంట్ జాయిన్ ఈ పేరు మీరు మన వీడియోలో వినుంటారు. యాక్చువల్లీ ఒక ట్వీట్ ద్వారా, ఒక రీసెర్చ్ రిపోర్ట్ ద్వారా నా అటెన్షన్ గ్రాప్ చేశాడు. దాని తర్వాత మీట్ అవుతాను రిక్వెస్ట్ చేస్తే మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత నేను జాయిన్ అవుదాం అనుకున్నా అంటే వచ్చి జాయిన్ అవ్వమని మండే జాయిన్ అయ్యాడు. సైదర్ థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ ద టీమ్. మీకు రోజు కంటెంట్ వచ్చేది వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఈరోజు ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేయడం వీళ్ళే చాలా కష్టపడ్డారు. యాక్చువల్ నేను చేసి చాలా తక్కువ. నేను వచ్చి నా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నాను, స్పీకర్స్తో మాట్లాడాను, అండ్ వీళ్ళే మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ గైస్.
మీటప్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు పీపుల్ లీవింగ్ వెళ్ళిపోతున్నారు చాలామంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రియల్లీ ఏదైనా వాల్యూ యాడ్ చేసిందా కనుక్కుందాం రండి. చాలా బాగుంది భయ్, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. It was really so knowledgeable. రియలీ అమేజింగ్ సెషన్, ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఎస్పెషల్లీ సిద్ధార్థ్ రస్తో గారి ఇన్ఫర్మేషన్ ఆసమ్, నెక్స్ట్ లెవెల్గా అనిపించింది. చాలా కీ టేక్ అవేస్ తీసుకున్నాం ఇక్కడి నుంచి. లైవ్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ మేజర్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోవడం ఇట్స్ నెక్స్ట్ లెవెల్. కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. సో చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సెషన్కి, బాగా చెప్పారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. ఎలా అనిపించింది సెషన్? చాలా బాగుంది, చాలా హ్యాపీ. సూపర్ ఉంది సెషన్ మాత్రం. టీమ్మేట్స్ని చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా హ్యాపీగా ఉంది. స్వార్థం లేకుండా జనాలకి యూజ్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎంతమంది చేస్తారు అని చాలా తక్కువ మంది. సో సాయి సార్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా మానేసి దీనికోసం నేను ఒక్కడిని ఫ్యామిలీని ఎక్స్క్లూడ్ చేసి హైదరాబాద్లో ఉండిపోయాను. డ్రీమ్ కమ్ ట్రూ. మీ టీం అందరినీ చూడటము, మీతో టైం స్పెండ్ చేయడము, ఈ సెషన్ చాలా అంటే చాలా బాగుంది. ఎర్నింగ్ కూడా ఫ్యూచర్లో. ఇట్ వాస్ సో నైస్. చాలా బాగుంది, కానీ మా నుండి ఏం కాంట్రిబ్యూషన్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. Moneypurse is completely free for everyone. You are giving lot of opportunity which we may not extend individually, but you are going well in that manner. ఏం ఖర్చు పెట్టుకోకుండా చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అండి. వచ్చినప్పుడు ఇంత ఉంటుంది అనుకోలేదు. ఇంత హ్యూజ్ క్రౌడ్, ఇంత సక్సెస్ చూసిన తర్వాత మనీపర్స్ మన తెలుగు ఛానల్స్లో నెంబర్ 1 అని ఫీల్ అవుతున్నాను డెఫినెట్గాను. థ్యాంక్ యూ సో మచ్ సాయన్న. దిస్ ఈస్ వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ ఛానల్ నాకు తెలిసి యూట్యూబ్ తెలుగు ఛానల్లో ఎవరు ఇవ్వలేరండి. 100% ఎవరు ఇవ్వలేరు. యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఇప్పుడు నాకు ఇన్వెస్టర్గా చాలా బాగా గైడ్ చేస్తుంది. ఫైనల్లీ అయితే మీటప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. Q&A సెషన్ రన్ అవుతుంది. చాలా డేస్ నుంచి మేము ఫాలోవర్స్ని మీట్ అవ్వాలి. యాక్చువల్లీ నేనే ఒక ఫాలోవర్ అండి మనీపర్స్కి. చాలామంది వచ్చారు. ఐ థింక్ ఇండియాలో అనకూడదు, సారీ, తెలుగు స్టేట్స్లోనే ద బిగ్గెస్ట్ ఫినాన్స్ ఈవెంట్ ఐ కెన్ సే. నేను చూసినంత వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 1500 పీపుల్ అటెండ్ అయ్యారు. సో వీఆర్ రియలీ హ్యాపీ టు సీ ఆల్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ హియర్. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ఏ ఫండ్ మేనేజర్ని చూస్ చేసుకుందాం అన్నా మన రిస్క్ అప్టైట్ అన్నది మనకు అర్థం కాదు. సో చాలామంది ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని సజెస్ట్ చేస్తుంటారు. ఇండెక్స్ ఫండ్ ఈజ్ గుడ్, బట్ మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ 20-25% అనుకోండి, అది ఇండెక్స్ ఫండ్లో రాదు. అది మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ 12-13% నాకు వాలటైలిటీ వద్దు అనుకున్నారండి. లేకపోతే ఇంకొక ఇన్వెస్టర్ ఉన్నారు, నాకు అస్సలు రిస్క్ వద్దు, 30-40% కరెక్షన్ వద్దు, ఓకే నేను నాకు కన్సిస్టెన్సీ కావాలి, టెన్షన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇండెక్స్ సెట్ అయిపోతాం. సో మన రిస్క్ అప్టైట్ మనకు అర్థమైనట్టయితే మనం ఒక ఫండ్ని చూస్ చేసుకోవడం అవుతుంది. ఫైనలీ సైనింగ్ అవుట్. రేపు ఎల్లుండో మళ్ళీ చందు అన్న, సాయి అన్న, గుడ్ ఈవినింగ్ మనీపర్సెస్ అని మళ్ళీ మీకు కనబడతారు. టిల్ దెన్ బాయ్.